హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మా అమ్మయ్య గారు చనిపోయిన 5 రోజుల తర్వాత మేము ఇలా ఇల్లుని మొత్తం సర్దడం స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఎందుకు ఇలాగే పెట్టేయడము, ఇలా ఉంటే ఇదైపోతది అనని చెప్పి ఇలా మొత్తం సర్దేసేసి ఒక రూమ్‌లో వస్తువులన్నీ కూడా పెట్టేసేసి మిగతా అంతా మేము రెంట్‌కి ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఒక్కొక్కటి తీసి ఏం పనికిరానటివి బయట పడేసేసి, పనికొచ్చేటివి మటుకు పైన పెట్టేస్తున్నామనమాట. అందుకని చెప్పి అమ్మ, నేను, అమ్మమ్మ ముగ్గురం కలిసి చేస్తూ ఉన్నాము. ఆ మధ్యలో నేను అట్లా వీడియో తీస్తున్నాను కానీ, నేను కూడా చేస్తూ ఉన్నానండి. మమ్మీ నేనైతే హెవీగా ఒక 3 డేస్ అలాగే చేయడం వల్ల అసలు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి. అంత స్ట్రెయిన్ అయిపోయామనమాట. దాని తర్వాత 10వ రోజు, దాని తర్వాత 11వ రోజు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము. ఇలా వస్తువులున్నాయి కదా! కొన్ని స్టీల్ సామాన్లు కూడా పక్కన వేసి పెట్టాము. అంటే ఆ స్టీల్ సామాన్లు కూడా వేసేసి ఇంకొక కొత్త సామాన్లు ఏమన్నా తీసుకుందాము అనని ప్లాన్ చేశామనమాట. దానికి ఏం తీసుకున్నాము ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ అమ్మ వాళ్ళు అమ్మమ్మ లేకపోతే మాత్రం నేనొక్కదాన్ని మాత్రము అసలు చేసేదాన్ని కాదండి. అంత హెల్ప్ చేశారు నాకు. ఎప్పటికి నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. సో, ఇలా మొత్తం ఇల్లంతా ఇలా ఉంది కదా! నెక్స్ట్ మాత్రము చాలా క్లీన్‌గా వచ్చేసింది. అప్పుడు మాత్రం నేను తీయలేకపోయాను. కాకపోతే చాలా అంటే చాలా నీట్‌గా చేసేసి వచ్చాము. నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చూపిస్తాను మీ అందరికీ కూడా. సో, మొత్తం కూడా ఇలా మేము అన్నీ సర్దేసుకుంటూ, చేసుకుంటూ నీట్‌గా సర్దేశాము. 3 రోజుల దాకా కూడా ఈ సర్దుడు కార్యక్రమంలోనే ఉన్నామనమాట. ఇంకా 10వ రోజు, 11వ రోజు మీకు తెలుసు హెవీ వర్క్స్ ఉంటాయి మాకు. ఇంకా అసలు వీలు కాలేదు మాకు. దానికి తోడు ఫుల్ వర్షం పడుతుందండి బయట. ఎలాగో ఒకటి చేసేసాం కదా! అయిపోయింది.